ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశ్న రావడం రాజకీయ దుమారానికి కారణమైంది. పంజాబ్ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పరీక్షలు ఆమ్ ఆద్మీ పార్టీని ఎప్పుడు స్థాపించారు? దాని విధి విధానాలు ఏంటి? అంటూ ప్రశ్నాపత్రంలో అడిగారు. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు మార్చి 4న పొలిటికల్ సైన్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో ఆప్పై ప్రశ్న రావడం పట్ల ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్న విషయం తెలిసింది. ఆప్కు అనుకూలంగా 18 ఏళ్ల యువతను మార్చడానికి రాష్ట్రంలోని భగవత్ మాన్ ప్రభుత్వం విద్యాశాఖను దుర్వినియోగం చేస్తుందని బీజేపీ నాయకులు వినీత్ జోషి ఆరోపించారు. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లను ఆకర్షించడంలో భాగంగానే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని బీజేపీ మండిపడింది. వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ స్పందించింది. పొలిటికల్ సైన్స్ పేపర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తయారు చేయలేదని బదులిచ్చారు రాష్ట్ర ఆప్ అధ్యక్షులు, మంత్రి అమన్ అరోరా. విద్యాశాఖ పేపర్ను సిద్ధం చేసిందని, పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రంలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే తప్పేంటని మంత్రి పేర్కొన్నారు.